అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సరిగ్గా ఏడాది క్రితం గార ఎస్బీఐ బ్రాంచ్లో 68 మంది కక్షిదారులు తాకట్టు పెట్టినటువంటి బంగారు ఆభరణాలను లాకర్ నుండి బయట తీసుకెళ్లి 4 ప్రైవేట్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి 4,30,00,000 రూపాయలు వాడుకున్నటువంటి ఆ ఇంటి దొంగలు ఎవరో తెలియదు. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ బంగారు ఆభరణాలు పోయిన తర్వాత అప్పట్లో ఈ ఆరోపణలు ఎదుర్కొన్న డిప్యూటీ మేనేజర్ స్వప్నప్రియ ఆత్మహత్య చేసుకోవడం, పోలీసులు బ్యాంకు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయడం, వెంటనే పోలీసులు స్పందించి మొత్తం 7.5 కేజీల బంగారు ఆభరణాలు రికవర్ చేయడం. ఈ ప్రక్రియ అంతా పూర్తయినా కూడా ఆ తాకట్టు బంగారాన్ని విడిపించేందుకు వచ్చిన కక్షిదారులకు మాత్రం ఇప్పటికే ఆభరణాలు ఇవ్వకపోవడంతో కక్షిదారుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రస్తుతం గార ఎస్బీఐ బ్యాంకులో మాత్రం ఎవరిని సిబ్బంది లోపలికి వెళ్ళకుండా ఇలాగ కట్టడి చేశారు. ప్రస్తుతం మాత్రం 68 మంది కక్షిదారులు కూడా బ్యాంకు గేట్ వద్దకు వచ్చి ఇలా బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత నెల 15వ తేదీన ఇక్కడికి వచ్చి ఆభరణాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తే 2వ తేదీ కల్లా ఈ ఆభరణాలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చినటువంటి అధికారులు ఇప్పటికి కూడా పొంతలేని సమాధానాలు చెప్పడంతో గేటుకు తాళం వేసి సిబ్బంది అందరూ కూడా బయటే కట్టడి చేశారు. కక్షిదారులు సహనం కోల్పోయే విధంగా ప్రవర్తిస్తున్న బ్యాంకు ఉన్నతాధికారుల పనితీరు మాత్రం అందరికీ ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం మాత్రం బ్యాంకు ఉన్నతాధికారులు కూడాను తో చర్చలు నిర్వహిస్తున్నారు. ఈ చర్చల్లో మాత్రం బ్యాంకు సంబంధించిన సిబ్బంది అసలు ఏం జరిగిందండి? మీరు ఎందుకు బ్యాంకు లోపలికి వెళ్ళకుండా ఇక్కడ నిల్చున్నారు చెప్పండి సార్. బంగారం కోసం వీళ్ళంతా వచ్చి ఉన్నారు సార్. ఆల్రెడీ ఇది బంగారం తాలూకు కోర్టులో కేసు ఉన్నది. 14వ తారీఖు వాయిదా వేశారు. 14వ తారీఖు వాయిదా వేసి అది ఓకే అంటే ఎవరి బంగారం వాళ్ళకి ఇస్తారు. లేదు అంటే బ్యాంక్ ఒకవేళ బంగారం పోయి అర్జెంటుగా కావాలి అనుకుంటే మాత్రం గ్రాముకి ఎంత ఉందో వాల్యూ కట్టి గ్రాస్ వెయిట్ ప్రకారం ఇస్తారని చెప్పారు. ఇది కాంప్లైంట్ ఎంప్లాయీగా చెప్తున్నారా, ఉన్నతాధికారుల మాటగా వీళ్ళకి చెప్తున్నారు? ఉన్నతాధికారుల మాటగానే చెప్తున్నాను సార్ నేను. అది ఏంటంటే ఎక్కడన్నా బంగారం పోతే మీకు ఇట్లాగే కేసులు చేస్తూ ఉంటారు. ఇక్కడ మన దగ్గర బంగారం ఉంది కాబట్టి, కోర్టులో వ్యవహారం ఉంది కాబట్టి కోర్టును మనం ధిక్కరించే అధికారం మనకు లేదు. ధిక్కరించే అధికారం మీకు లేదు, నాకు లేదు. అందువల్లే చెప్తున్నాను. అది చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 10 నెలలు బట్టి కూడా కోర్టులోనే ఉంది కేసు. జడ్జి గారు ఏ నిర్ణయం తీసుకుంటారో చూసిన తర్వాతే కదా మనం చేసేది. 14వ తారీఖు వాయిదా ఉంది. 14వ తారీఖు కక్షిదారులు చేయనటువంటి తప్పుకి 10 నెలలుగా వాళ్ళ ఆభరణాల కోసం మదన పడుతున్నారు. ఈరోజు వాళ్ళు మీ మీద ఉన్న నమ్మకమే బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చారు. కానీ ఆ ఆభరణాలు దారి మళ్ళిన విషయంలో వాళ్ళకి ఏ పాపం పుణ్యం తెలియదు. కానీ బ్యాంకు ఉన్నతాధికారులు కావచ్చు, బ్యాంకు నిర్వహణ ఎందుకు ఇంత తత్సరం సార్? అది కోర్టులో వ్యవహారం కదా సార్. కోర్టులో వ్యవహారం నేను ఏం చేయలేను. రేపు ఆర్ఎం గారు వస్తారు. హైదరాబాద్లో ఉన్నారు ఆర్ఎం గారు. సాయంత్రానికి వస్తారు. రేపు ఉదయం 10 గంటకల్లా ఇక్కడ వస్తారు. 15 రోజుల క్రితం కూడా ఇదే హామీ ఇచ్చారు. ఇప్పుడు సార్ 15 రోజుల క్రితం ఆర్డర్ ఇచ్చినప్పుడు కూడా కోర్టులో వ్యవహారం ఉంది, తేలిపోతుంది అన్నారు సార్. అది జడ్జి గారు ఏంటంటే 14వ తారీఖు వాయిదా వేయడం వల్ల రిలేట్ అయింది తప్పించి మనదేం తప్పులేదు సార్. అది అందువల్ల బ్యాంకు ఉన్నతాధికారులు కూడాను ఈ ఆభరణాల విషయంలో న్యాయపరమైనటువంటి సమస్యలు ఆటంకంగా నిలవడంతో ఆభరణాలు ఇవ్వడం కుదరదని చెప్తున్నారు. ఈ విషయంపై 14వ తేదీకి వాయిదా పడింది. తాకట్టు బంగారం ఉంది కాబట్టి బ్యాంక్ నార్మ్స్ ప్రకారంగా మాత్రం గ్రామ్ రేట్ను బట్టి కూడా కక్షిదారులకి నగదు చెల్లించే విషయంపై కూడా చర్యలు చేపట్టారు. కాకపోతే 10 నెలలు బట్టి ఆభరణాలు ఇవ్వకపోవడం మాత్రం కక్షిదారులందరూ ఆందోళన చెందుతారు. చూస్తే కనుక ఎంత బంగారం తాకట్టు పెట్టి ఈవేళ బ్యాంక్ అధికారులు ఏది చెప్తున్నారు? ఏడు బాబు చెప్తాండ్రు. ఇప్పుడు 15 నెలలు అయింది, బంగారం కనిపించలేదు. మొన్నేమో 10 రోజుల కిందట వచ్చినాము. వస్తే 2వ తారీఖున 1వ తారీఖున తేలిపోద్దని చెప్పినాడు. ఇప్పుడు చెప్పినోడేనే. తర్వాత మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ఎవరో పై అధికారి వస్తాడు, అతను వచ్చిన తర్వాత ఏదో తేలిస్తామంటాడు. ఆ బాబు వచ్చిన తర్వాత మళ్ళీ అలాగే ఇంకొకటి చెప్తాడు. మా పరిస్థితి ఇంతేనే. మేము మాత్రం మా బంగారం ఇచ్చిన దాకా బ్యాంకు తీయడానికి వీలు లేదు చెప్పింది అది. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ఎంత బంగారం తాకట్టు పెట్టా అసలు ఈ తంతు మిమ్మల్ని అందరినీ విడదీసి ఈ ఆభరణాలు ఇచ్చే పరిస్థితి లేకుండా చేసే పరిణామాలు ఉన్నాయి. ఇక్కడ చూస్తే బ్యాంక్ అధికారుల సమాధానం, బ్యాంకు వాళ్ళు అయితే కరెక్ట్ చెప్పడం లేదండి. వాళ్ళ మీద నింద వేసుకోవడం లేదు. వాళ్ళ మీద బాధ్యత అనేది లేదు. ఏమేనంటే గవర్నమెంట్ అనేసి కోర్టు అనే మేము కోర్టులో తనఖా పెట్టలేదు. మేము బ్యాంకులోకి వచ్చి తనఖా పెట్టాం. మాకు కోర్టుతో మాకు సంబంధం లేదు. ఎవరెవరో వచ్చి మాకు సమాధానం చెప్పవలసిన అవసరం అయితే మాకు లేదు. మా బంగారం మాకు ఇవ్వడం అంతే, అదే కావాలి. మాకు కావాల్సిన బంగారం మేము పెట్టిన డబ్బు మా బంగారం మాకు ఇవ్వండి అంతే. మేము అదే కోరుతున్నాము.
డబ్బులు 15 రోజుల క్రితం మాట ఇచ్చారు, ఆ మాట నిలబెట్టుకోలేదా? పెట్టుకోలేదు. 15 రోజుల క్రితం మాట ఇచ్చారు బాబు, ఈ రోజు ఇస్తామనేసి ఆ మాట మీద లేరు. ఆ మాట దాటిపోయారు ఆల్రెడీ. ఇంకే వీళ్ళు మేమేం నమ్ముతాం? ఇప్పుడు ప్రెసిడెంట్ ఇంకెవరెవరో వచ్చి మాకు చెప్పారు, వాళ్ళ మాట ద్వారా మేము ఆగాం ఇన్ని రోజులు. ఇంకా ఆగమంటే ఇంకేట ఆగుతాము? ఏదో మాకు తేలాలి బాబు. వాళ్ళు సావడమేనా మేము సావడమేనా? కొంత లేని సమాధానం చెప్తున్న బ్యాంక్ అధికారులు తీరు నమ్ముతారా? నమ్మం 15 రోజులు టైం ఇచ్చారు, ఇంతవరకు ఊ అన్నది. ఇప్పుడు కూడా ఇంకోళ్ళు వస్తాననేసి ఈ పొచ్చు చెప్తారు. మరి 15 రోజులు వీళ్ళు బంగారం ఇవ్వలేదు, వీళ్ళకి చెప్పాలి కదా. ఈ 15 రోజులు నేను అతనికి ఫోన్ చేయొచ్చు కదా, ఆర్ఐకి. ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడుతాండ్రు. ఇది మాత్రం చాలా అన్యాయము. మా బంగారం మాకు కావాల్సిందే, ఇవ్వడం లేదు మా బంగారము. ఇప్పుడు 15 రోజులు ఇస్తున్నారు కదా, మరి ఇంతవరకు ఆర్ఐకి ఎవరికి ఫోన్ చేసి రమ్మనొచ్చు కదా, ఈ పొద్దు తేల్చొచ్చు కదా. ఇంక రేపటికి ఎందుకు వాయిదా వేస్తాండ్రు? మా బంగారం వీళ్ళు ఇచ్చేటట్లేదు. మా బంగారం ఇచ్చిన దాకా మేము బ్యాంక్ నుంచి కదలం. కక్షదారుల తాలూకా ఆగ్రహం కట్టలు తెచ్చుకుందనడానికి వారు బ్యాంకు వద్దే బైఠాయించారు. బ్యాంక్ గేట్లు కూడా తెరనొకరు కట్టడి చేశారు. 10 నెలలు కావస్తున్న బంగారు ఆభరణాలు రికవర్ అయిన తర్వాత కక్షదారులకు ఆభరణాలు ఇవ్వాల్సిన ప్రక్రియలో ఎందుకు బ్యాంక్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఈ నిర్లక్ష్యం వెనక కక్షదారులు అందరినీ కూడా నష్టపరిచేందుకు చేస్తున్న ప్రయత్నం. బ్యాంకులో తమ ఆభరణాలు తాకట్టు పెట్టాం కానీ కోర్టుకి తమకి ఏం సంబంధం కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన జరిగిన అప్పటి నుండి ఇప్పటి వరకు కక్షదారులకు ఒక భరోసా కల్పిస్తూ ప్రైవేట్ బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాల రికవరీ తర్వాత ఈరోజు కక్షదారులు అండగా నిలిచినట్టు రాజ్యమంత్రులు చూస్తే కనుక ఈ విషయంలో బ్యాంక్ అధికారుల సమాధానం ఏ మేరకు నమ్మశక్యంగా ఉంది? అంటే బ్యాంక్ అధికారులు అంటే డే 1 నుంచి కూడా పై అధికారు అనేవాళ్ళు ఎవరో ఒక ఆర్ఎం స్థాయి అధికారి వచ్చి ఇక్కడ మాకు చెప్పాలని ఆ రోజు టెంట్ కూడా వేసాం. ఆ రోజు నుంచి స్టిల్ ఈ రోజు వరకు కూడాను ఇక్కడ ఉన్న బిఎం గారు, ఇక్కడున్న సిబ్బంది, ఇంకొకరు ఎవరో వచ్చి చెప్తున్నారు కానీ ఆర్ఎం గారు లేరు, ఆర్ఎం గారు హైదరాబాద్లో ఉన్నారు, ఇదిగో ఫ్లైట్లో ఉన్నారు అని చెప్తున్నారు. ఇది కోర్టులో ఉంది అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు ఇది ఒక సంస్థ, నేషనలైజ్డ్ బ్యాంకు, ఒక ఎస్బీఐ అంటే ఒక నమ్మకం. ఆ నమ్మకంతో పాటు మేము కూడా ఇప్పటి వరకు ఎవరేంటన్నా అందరికీ సహకరించుకుంటూ వచ్చాము. మొన్న ఏమన్నారంటే ఇదిగో శనివారంకి ఉంది, ఆ రోజు క్లియర్ అయిపోద్ది అని చెప్పారు. మేము కూడా ఏమన్నాం, సరే దానికి సహకరించి 2వ తేదీ వరకు మా గారు సర్పంచ్ గారు కానీ మేము కానీ ఈ కక్షదారులు కానీ అందరం కూడా బ్యాంకులకు సహకరించాం. సరే సార్ ఓకే, దానికంటే ఈ సంవత్సర కాలం ఆగాం, ఈ వారం రోజులు ఆగలేమా అని చెప్పి వెళ్ళిపోయాం. ఇప్పుడు మళ్ళీ మొదటికే వచ్చింది. ఏం చెప్తారు? ఈరోజు ఇది జడ్జి గారు సెలవు పెట్టుకు వెళ్ళిపోయారు, ఈరోజు మెటర్నిటీ లీవ్కి వెళ్ళిపోయారు అని ఇలాంటివి చెప్తున్నారు తప్పించి ఈ దొంగతనం చేసింది కక్షదారులు కాదు కదా. ఇది నేషనల్ బ్యాంక్ మీద నమ్మకంతో పెట్టాం కానీ ఇక్కడ రాబరింగ్ జరగలేదు, లేకపోతే ఫైర్ జరగలేదు, గోల్డ్ ఏం కరిగించలేదు, అన్ని గోల్డ్ ఉన్నాయి. ఈరోజు వచ్చి అంటారు గ్రాముకి ఎంత ఇస్తామో అది ఇదని చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? అది దాటేసి సమాధానంగా పరిణామాలు తీసుకోవచ్చా? అది దాటేసే సమాధానమే. కొంతమంది బంగారం అంటే మహిళలకు కానీ ఎవరికి కానీ సెంటిమెంట్ అండి. మన తెలుగు పీపుల్స్కి గోల్డ్ అనేది ఒక సెంటిమెంట్. ఒక వెటనరీ డాక్టర్ గారు ఉన్నారు, ఆయన ఏం చెప్తున్నారు, ఆ రోజు కూడా ఏడ్చారు. ఇది మా అమ్మగారు చనిపోయే ముందు అమ్మగారితో గాజులు ఇవి మేము అలాగ గుర్తుగా ఉంచుకుంటున్నాం, ఆ గాజులు వేసుకుంటూ మా అమ్మగారు ఉన్నట్టు గుర్తు వస్తుందని ఆ రోజు కూడా ఆర్టీవీలో ఏడ్చారు ఆయన. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది, కొంతమంది డైమండ్స్ ఉన్నాయి దానికి, మరి దాని పరిస్థితి ఏంటి అంటారు. ఇప్పుడు మనం గోల్డ్ అనేది వాళ్ళు గ్రామ్ రేట్ వేసి ఇస్తారు, మనం ఆర్నమెంట్ తయారు చేసి ఇచ్చాము, దాని కాస్ట్ ఎంత, ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయల మూలధనం ఉండే బ్యాంకు ఎస్బీఐ, అలాంటి బ్యాంక్ ఈరోజు ఈ రోడ్డు మీద నిలబడి గేట్లు వేసే ఈ పరిస్థితి వచ్చిందంటే అసలు నాకు ఈ పై అధికారులు ఏం చేస్తున్నారు అనేది పూర్తిగా అర్థం కావట్లేదు. మాకు లాయర్ గారు మాట్లాడుతున్నారు, మేము లాయర్ గారు మాటలు వింటున్నాం. లాయర్ గారు ఏం చేస్తారు? ఆయన కోర్టులో వాయిదా వేస్తారు, జడ్జి గారు ఏం చెప్తే అది మాకు చెప్తారు. కానీ ఇప్పుడు ఆయన మాటలు కూడా మేము నమ్మలేని పరిస్థితి. ఏంటంటే ఆయన వృత్తిపరంగా ఆయన చెప్తున్నారు, ఇక్కడ లోకల్ పీపుల్స్ మా గోల్డ్ ఉంది, ఇక్కడ మేము లోకల్గా రిప్రజెంటేషన్ పీపుల్ కాబట్టి మేము అందరికీ సమాధానం చెప్పాలి. అలాగే మాకు ఎస్బీఐ బ్యాంకు ఇక్కడ మాకు అవసరం, ఖాతాదారులు మాకు అవసరం. వీళ్ళున్న మట్టుగా తొందరగా రేపు వచ్చి ఒక డస్క్ లాగా పెట్టాలి. ఆర్ఎం స్థాయి అధికారులు వచ్చి రేపు కూడా స్తంభింప చేసి కూర్చోబెట్టి కక్షదారులందరూ పిలిచి ఒక హామీ బాండ్ల రూపంలో ఇస్తే కానీ మేమైతే వెనక్కి తిరిగి పరిస్థితి లేదు. ఇప్పుడు చూస్తే కనుక ఈ వ్యవహారం అంతా కూడా గార ప్రతిష్టకి భంగం కలిగే విధంగా ఉంటుంది అన్నటువంటి పరిణామాలు చూడు. ఏడాది క్రితం జరిగినటువంటి ఈ ఘటన ఇప్పటికి కూడా బ్యాంక్ అధికారులు చొరవ తీసుకోకుండా కక్షదారుల మీద కక్ష సాధింపు జరిగా ముందుకెళ్తున్నారు అనుకోవచ్చు. చూడొచ్చు మనం ఎస్బీఐ బ్యాంక్ అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఇక్కడే కాదు, ఇంచుమించు ఇండియాలో చాలా ప్లేసెస్లో ఎస్బీఐ అంటే ఒక నమ్మకం. అలాగే మా గార్లో అయితే ఎన్నో సంవత్సరాలుగా మా అందరికీ సేవలు అందిస్తుంది. ఒక నమ్మకం మీద వచ్చి పెడతాం, మేము అవ్వచ్చు, ఇంకోలో అవ్వచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కష్టం అని అనిపిస్తే మనకు ముందుగా గుర్తొచ్చేది బంగారం. ఇంట్లో కష్టానికో నష్టానికో
మనకు ముందు గుర్తొచ్చేది అన్నం తినాలన్నా పని చేసుకోవాలన్నా ఇవన్నీ కూలికి అవుతుంది, కానీ అవసరానికి తీర్చే మనకు మన డబ్బులు తీర్చేది ఒక వస్తువే. అలాంటి వస్తువు ఎంతో నమ్మకంగా వచ్చి బ్యాంకులో పెట్టుకుంటాం. సో అలాంటి బ్యాంకు ఇలాంటి తప్పుడు పని చేయడం అనేది కరెక్ట్ కాదు. సో చేసింది అది వెంటనే తీరిపోయింది. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఇప్పుడు ఆ రోజు నుంచి ఈయన కానీ మేము కానీ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు, మీకు తెలుసు. తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత ఇంత పెద్ద గౌరవం ఉన్న ఈ బ్యాంకు ఇలాంటి నిర్ణయం ఇప్పటికీ కోర్టులో ఉంది, కేసులో ఉంది అనేది తప్పుడు మాటలు. నాకు తెలిసి అందరూ సంవత్సరం పడుతుందండి ఇలాంటి వాళ్ళకి. ఇప్పుడు సంవత్సరం పడుతుంది ఒక బ్యాంక్ వాళ్ళకి. కానీ ఇక్కడ ఒక విషయాన్ని పరిగణనలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. బ్యాంక్ లాకర్లో ఉండాల్సిన ఆభరణాలన్నీ కూడాను చోద్యం చేసి 4 ప్రైవేట్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి 4,30,00,000 తీసుకున్నటువంటి ఆ ఖాతాదారులు గనక దొరికితే ఈరోజు తాకట్టు బంగారు విడిపించడానికి వెసులుబాటు ఉంటుంది. ఆ డబ్బులు ఇవ్వకుండా బ్యాంక్ అధికారులకి పోలీసులు సహకరించి ఆభరణాలు అయితే రికవరీ చేశారు. కానీ ఎవరు తాకట్టు పెట్టి తీసుకున్నారు అన్న విషయం మీద ఆరా తీయకపోవడం ఈ తత్సరం అనుకోవచ్చండి. ఎందుకంటే ఇప్పుడు అందరికీ ఎవరెవరు పెట్టారు, ఎవరు తీశారు, ఎక్కడెక్కడ తీశారు అందరికి తెలుసు. తెలిసినప్పుడు వీళ్ళు ఎందుకంటే ఇంకా గోప్యంగా దాచుకొని ఇంకా కోర్టు కేసు గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళని బయటికి తీసుకోవచ్చు కదా. తీసుకొచ్చి వాళ్ళు ఎక్కడెక్కడ పెట్టారు అవి తీసుకొని వస్తే ఆటోమేటిక్గా ఎక్కడెక్కడ గోల్డ్ వచ్చింది కాబట్టి వాళ్ళు పెట్టిన సొమ్మంతా తిరిగి వెనక్కి వస్తుంది కదా. అది ఎందుకు వీళ్ళు చేయట్లేదు? ఆ దిశగా స్టేట్ బ్యాంక్ అధికారులు ఎందుకు ప్రయత్నాలు చేయట్లేదు? పోలీసులను అడ్డం పెట్టుకొని కక్షిదారులని ఈరోజు పూర్తి స్థాయిగా నష్టపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు అనుకోవచ్చు మనం. అది కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం వాళ్ళు అలా కేవలం వీళ్ళకి ఏదో ఇబ్బంది పెడదని ఆలోచన ఉన్నట్టు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సమస్య వారం క్రితం 10 రోజుల క్రితం జరిగితే ఫోన్లో ఏదో పొరపాటున అయింది, ఒక 2 రోజులు 3 రోజులు వారం రోజులు అడగొచ్చు. 15 నెలలుగా జరుగుతున్న ఇష్యూని ఎంతవరకు వీళ్ళు చేయలేకపోతుందంటే వీళ్ళు తప్పుడు వ్యవహారం కాబట్టి జరగట్లేదు. వీళ్ళు కరెక్ట్గా వీళ్ళు నడుచుకున్నట్టయితే ఈ పాటికి ఎప్పుడో వీళ్ళు గోల్డ్ వీళ్ళకి వచ్చి ఇలాంటి ఇష్యూ ఇలాంటి రోడ్డు మీదకి రావాల్సిన అవసరం వీళ్ళకి లేదు కదా. ఎంతో గౌరవంగా బతికిన జనాలు వీళ్ళకి ఏంటి అవసరం? కోర్టులకు వెళ్ళాల్సిన అవసరం ఏంటి? పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? రోడ్ల మీద కూర్చోవాల్సిన అవసరం ఏంటండి? వీళ్ళకి అవసరం వచ్చింది కాబట్టి మేము కూడా వచ్చాం. ఇన్ని రోజులు రావాల్సిన అవసరం మాకేంటి? అంతంతా గారకున్న ప్రతిష్ట భంగం కలిగే విధంగా ఉంది. తప్పకుండా అండి, 100% నేను చెప్తాను. గారకు సంబంధించి ప్రతి ఒక్కరు ఈరోజు మా పంచాయతీ నుంచి అందరూ మీ ఊర్లో దొంగతనం జరిగిందంట, మీ ఊర్లో బ్యాంక్ కొట్టేశారంట, మీ ఊర్లో బ్యాంకులో పనిచేస్తున్న వాళ్ళు డబ్బులు కొట్టేశారంట అంటే ప్రతిదానికి మా పేరు ఒక బ్యాడ్ నేమ్ అయిపోయింది. ఇప్పుడు అంటే గారలో ఏం చేయకూడదు, గారు బ్యాంకులో పెట్టకూడదు, గారులో పనిచేసిన వాళ్ళు చేయకూడదు. ఎన్ని మా ఊరికైతే చాలా తప్పుడు ప్రచారం అయితే జరిగిపోయిందని చెప్పి మేము చాలా బాధపడుతున్నాం. మాకైతే చాలా కష్టంగా కూడా ఉంది. చూస్తే కనుక గార్ ఎస్బీఐ బ్రాంచ్లో జరిగినటువంటి ఈ తాకట్టు బంగారు ఆభరణాల విషయంలో మాత్రం కక్షిదారులు అందరూ కూడా ఆది నుండి బ్యాంకు ఉన్నతాధికారుల నిర్లక్ష్యాన్ని తప్పడుతున్నారు. తమ బ్యాంకులో ఆభరణాలు దారి మళ్లించిన విషయంలో ఎవరైతే ఇంటి దొంగలు ఉన్నారో వారిని పట్టుకుంటే కనుక ప్రైవేట్ బ్యాంకులో తాకట్టు పెట్టినటువంటి ఆభరణాలు ఎవరు డబ్బులు తీసుకెళ్లారో వాటిని కనుక బయట పెట్టినట్టయితే ఈరోజు ఆ డబ్బులు కట్టి కక్షిదారులకు ఆభరణాలు ఇవ్వచ్చు. ప్రస్తుతం మాత్రం చూస్తే 15 నెలలు కావస్తుంది. మీరు ఇప్పుడు ఎంత బంగారం తాకట్టు పెట్టారో అది వచ్చే పరిస్థితి. బ్యాంక్ అధికారులు సమాధానం మీకు ఎలా? బ్యాంక్ అధికారులు అయితే 4 రోజులు అవుద్ది, 10 రోజులు అవుద్ది, కోర్టు కేసు తేలదని చెప్తారు. మేము డైరెక్ట్ ఆర్ఎం దగ్గరికి వెళ్ళాను. ఆర్ఎం దగ్గరికి వెళ్తే నో ఎంట్రీ, గారగా ఈ దీంతో కేసు తాలేదండి చెప్పాము. అప్పుడు కొన్ని ఆరం ఉండే లేరని చెప్పారు. ఇక నా ఫోటోలు అక్కడ తీయాలి అవన్నీ మరి అంత ఎందుకని వచ్చి బియ్యం గారికి కూడా నేను కలిసి చెప్పాను సార్ ఇలాగ అంటే ఆ 2వ రోజు నాకు అదే బియ్యం చెప్తున్నాడు 15 రోజుల్లో ఈ వివాదాన్ని కేసు అవుతుంది, ఇది అవుతుంది, దాని గురించి జడ్జి గారు సెలవు పెట్టారని చెప్తాను. నేను జడ్జికి కూడా కాంటాక్ట్ అయ్యాను. మా తాలూకా చుట్టాలు జడ్జి ఉంది, ఆ జడ్జితో కూడా మాట్లాడుతున్నాను. ఇలాగ సెలవు పెట్టారు, అంత బేగ అవ్వదు కేసు, అది బ్యాంక్ తాలూ కేసు, బంగారం పోయింది కాబట్టి అంత బేగ మీకు ఇష్యూ అవ్వదు. ఆ విషయం వచ్చి కూడా బ్యాంక్ మేనేజర్ గారు చెప్తాను. సరే ఇలాగ అంటున్నారు, మీరు అంటే నేను ఏడ్ చేస్తాను ఉంటాను. గార ఎస్బీఐ తాకట్టు బంగారు ఆభరణాలు పెట్టిన కక్షిదారులు తమ గోడు చెప్పుకునేందుకు బ్యాంక్ ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్ళినా కూడా కనీసం వారి ముఖం కూడా చూసేందుకు బ్యాంక్ ఉన్నతాధికారులను నిరాకరించే పరిస్థితులు మాత్రం ప్రస్తుతం ఉన్నాయి. చూస్తే కనుక ఎంత బంగారం మా తాకట్టు పెట్టావు, ఇప్పుడు 15 రోజుల్లో బంగారు ఆభరణాలు వచ్చేసి నిజం అనుకుంటా? లేదు సార్, ఎవరు ఇచ్చే సూచనలు అయితే లేవు సార్. 145 గ్రాములు పెట్టాను సార్. నేను ఇస్తాము రండి 15 రోజులు టైం ఇమ్మన్నారు. ఆ టైం అయిపోయింది సార్. బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేస్తే ఇంక తెలీదు, పైనుంచి నాకు ఎటువంటి ఇది లేదు, వస్తే చెప్తాను అన్నారు సార్. అయినా ఇవ్వలేదు, ఇచ్చినట్లు లేరు సార్. నమ్మకం అయితే లేదు. నమ్మకం లేనప్పుడు ఇంకా బంగారం దొరికిందన్నటువంటి ఆనందమే తప్ప నీ చేతికి వస్తున్నటువంటిది ధీమా అయితే లేదు, ఆశ అయితే లేదు సార్. ఆరం ఉంటారు సార్, రమ్మనండి సార్. ఇప్పుడే వట్టిదే రోజు ఇలాగ చెప్తారు. వీళ్ళు వస్తారు మరో 10 రోజులు, మరో 10 మళ్ళీ సంవత్సరం పట్టించేస్తారు సార్. ఈరోజు డబ్బులు ఇచ్చేమనండి సార్ నా బంగారం. బంగారం కూడా తెచ్చామండి. నేనేమో మా చెల్లెల తాలూకు తెచ్చానండి. 185 గ్రాములు నాది.
ఈరోజు ఇస్తారు కదా అనేసి డబ్బులు కూడా తెచ్చాను అనమాట. ఈరోజేమో ఆర్ఎం గారు రావాలి, ఇంకా లేదు, లేకపోతే మీకు బంగారంకి డబ్బులు ఇచ్చేస్తాం, అది ఇది మాట్లాడుతున్నాం అనమాట. ఇప్పుడు ఒక వస్తువు పెట్టాము, బంగారానికి వాళ్ళు విలువ చేస్తుంటారు కానీ డైమండ్స్ గట్టు ఉంటుంది దాంట్లోని, ఆ డైమండ్స్ సంగతి తెలగొద్దండి. వాళ్ళు చెప్పే మాటలు నమ్మశక్యంగా ఉన్నాయా? మీ ఆభరణాలు లేదు, నాకైతే లేదు. చూసే చచ్చిపోమని చచ్చిపోతాను నేను. నాకు బంగారం కావాలి, నేను బంగారం ఇప్పుడే ఈరోజు ఇస్తున్నాను అంతే. ఇన్ని రోజులు కూడా నేను అలా చూసి మరి నేను ఇంకా ఇచ్చేయలేను అనమాట. ఇంకా అది ఆవేశం కట్టలు తెంచుకునే పరిస్థితిని మాత్రం బ్యాంక్ అధికారులు తెచ్చారనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. బ్యాంకుపై ఉన్నటువంటి నమ్మకం వ్యవసాయ రూపేణా కావచ్చు, వ్యక్తిగత అవసరాలకి బ్యాంకుకు వచ్చి తాకట్టు పెట్టిన ఆభరణాలు ఈరోజు లాకర్ నుండి చోద్యం చేసి ప్రైవేట్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టినటువంటి ఆ వ్యక్తులు ఎవరు, వారి దగ్గర నుండి బంగారు ఆభరణాలు అయితే రికవరీ చేసి వాటిని ఐడెంటిఫై చేసి కూడా ఈరోజు లాకర్లో భద్రపరిచినటువంటి ఆ తాకట్టు బంగారు ఆభరణ ఇవ్వడంలో ఎటువంటి సమస్యలు బ్యాంక్ ఉన్నతాధికారులు ఆటంకంగా నిలుస్తున్నాయి. కక్షిదారులు తమకు బ్యాంక్ ఆభరణాలు దొరికాయని ధీమా తప్పగానే ఆభరణాలు చేతికి వస్తాయని ఆశలు మాత్రం అడియాసలు అయ్యే విధంగా బ్యాంక్ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై ఉన్నటువంటి నమ్మకాన్ని మాత్రం నీరు గార్చే విధంగా ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారు. అందుకే ఏడాది కావస్తున్న ఆభరణాలు చేతికి రాకపోవడంతో ఈరోజు బ్యాంకు గేటుకి తాళం వేసి సిబ్బందిని ఎవరిని కూడా లోపలికి వెళ్లకుండా బయట నిలువదల చేశారు. కాకపోతే పొంతలేని సమాధానం చెప్తున్న బ్యాంక్ అధికారులు ఇది కోర్టు పరిధిలో ఉంది, కోర్టులో ఈ వివాదం తేలితే తప్ప బంగారు ఆభరణాలు ఇచ్చే పరిస్థితి లేదని పొంతలేని సమాధానం చెప్పడంపై మాత్రం ప్రతి ఒక్కరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పటి నుండి వారికి అండగా ఉన్నటువంటి పెద్ద మనుషులను కూడాను ఈరోజు సహనం కోల్పోయారు. పోలీసుల సహకారంతో బ్యాంక్ ఉన్నతాధికారులు 68 కక్షిదారులకు సంబంధించినట్టు 7.5 కేజీల బంగారు ఆభరణాలు తిరిగి ఇవ్వడంలో ఎటువంటి అవధులు వారికి ఆటంకంగా నిలుస్తున్నాయి. ఈ వివాదం మరి ఇప్పుడప్పుడే తేల్చుకునే విధంగా బ్యాంక్ ఉన్నతాధికారులు ముందుకు అడుగులేస్తారా, లేకపోతే కక్షిదారుల సమస్యను మాత్రం పట్టించుకోకుండా గాలికి వదిలేస్తారా అనే విషయం వేచి చూడాల్సిందే. గార ఎస్బీఐ బ్యాంక్ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.